ఈ శరీరం సహకరించాలి, ఈ శరీరానికి కూడా ఒక స్పీడ్ కావాలి. ఇప్పుడు రేపు పొద్దున నేను వాక్యం చెప్పాలి, నేను నైట్ అంతా నడుచుకుంటూ వెళ్ళానుగా, పోతానా? కనుక దేవుడు ఎంత గొప్పవాడు ఏంటంటే, అబ్బా ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత కరుణ కలిగిన వాడో. నా పోలికలో చేయబడిన నా పిల్లలు ఎలా ఉండాలంటే, రేపొద్దున నా సేవ చేయటానికి చాలా స్పీడ్గా ఉండాలి కదా. భూమిలో నుంచి తీసే రాళ్ళతో ఎంత చక్కగా ఇల్లు కట్టుకుంటారో తెలుసా? రకరకాల మనం ఒక ఈ ఫ్లోరింగ్ అంటే ఈ బండలు దొరికే ఆ ప్రాంతానికి అక్కడికి మనం వెళ్తే ఎన్ని రకరకాల పరుచుకునే బండలో అవునా. దేవుడు మనకు అట్లా దాచాడు, భూమిలో మనకు దాచాడు. అంతేకాదు ఆయన కృపను కూడా మన కోసము దాచాడు కదమ్మా. ఆయన కృపను కూడా దాచాడు. ఆయన కృపలో బలం ఉంది, ఆయన కృపలో ప్రేమ ఉంది, ఆయన కృపలో మనకెన్నో మేళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక పదం అంటే ఉన్న ఒక పదం ఏదంటే నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా, భయభక్తులు గల వారి కోసము దాచాడంట. అరే దేవుడిచ్చేది, దేవుడు ఎలాంటిది ఇస్తాడు? ఎవరు ఇవ్వంది ఇస్తాడు దేవుడు, అందరిచ్చేది ఇవ్వడు. పిల్లల్ని ఎవరు ఇవ్వలేరు కదా. జీవం కలిగిన బహుమతులు ఇస్తాడు దేవుడు, జీవం లేనివి కాదు. జీవం కలిగిన బహుమతులు, యుగాలు జీవించేది కూడా దేవుడు ఇస్తారా, యుగాలు. అది ఎవరికి ఇస్తాడంటే తన యందు భయభక్తులు గల వారికి. తన యందు భయభక్తులు గల వారికి. మొదటి భాగాన్ని మనం నేర్చుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరు ఇవ్వలేనటువంటి మేలు దేవుడిచ్చేది, అవునా కాదా? ఎవరు ఇవ్వలేనటువంటిది. చూద్దామా ఆ మాటలు, మనం చూద్దామా? చూడండి, దాచి ఉంచిన మేలు ఎవరికి? భయపడు వారికి. ఎవరికి అంటే భయపడు వారికి. యెషయా గ్రంథం 64లో 4వ వచనములో మనం చూసుకుందాం ఆ మాటలు. 4వ వచనం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై. బాగినండి నాన్న. మొదటి భాగంలో ఏముందంటే, నెంబర్ 1 తన యందు భయభక్తులు గల వారి నిమిత్తమని మొదటిది. రెండవది తన కొరకు కనిపెట్టువాని విషయమై. తన కొరకు కనిపెట్టుకొని వారి విషయము. తన కొరకు దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితోనే పని చేయాలి, దేవుణ్ణి చూడాలని ఆశ. బైబిల్ ఎవరికైనా ఆశ ఉందే? దేవుణ్ణి నేను చూడాలి. పాట కూడా రాశారు కదా, యేసయ్యా, అదేనా? నిన్ను చూడాలని. ఏం పాట ఏమ్మా? నిన్ను చూడాలని, నువ్వు చేరాలని ఆశ. చేరాలని, చూడాలని. ఎవరికి ఉంది కోరిక? ఎవరికి ఉంది? దేవుని దగ్గరికి వెళ్తే మేలు దొరుకుతుంది. దేవుని దగ్గరికి వస్తే మారు మనసు వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే బలం వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే డాక్టర్లు, వైద్యులు చేయలేని సహాయము వస్తుంది. సమరయ స్త్రీ వెళ్ళింది. 12 రక్తస్రావం కలిగిన 12 సంవత్సరములు బాధ కలిగి కలిగినదంతా కూడా ఖర్చు పెట్టేసి వేషారిపోయి, నా బ్రతుకింతేనా, నా పరిస్థితి ఇంతేనా, నాకు ఆరోగ్యం బాగాదా, ఎందుకు నాకు ఇలా జరిగిందని గుండెలో ఒక వేదనతో కూడిన ఒక తల్లి యేసయ్య దగ్గరికి వెళ్తే బాగవుతుంది అని వెళ్ళింది. ఇంకా వెళ్ళేం చేస్తుంది? భయపడుతూ ఏం చేసిందంటే, ఎవరిని ముట్టింది? ఆయన అంగి చొక్కను ముట్టిందంతే. ఆమె ఆశ.
పొట్టి జక్కయ్య చెట్ల మధ్యలో ఆ మేడు చెట్టు మీద ఉండి యేసయ్యను చూడాలని. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. ఎక్కడుంది పొట్టి జక్కయ్య గురించి? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఉందిరా ఆ మాట. ఆ మాట చదవండి. ఆయన చూడగోరెను కానీ చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య త్వరగా ఒకటి వచ్చిన చదువునానా. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. నాన్నరే, ఎక్కువ మంది ఉన్నటువంటి మందిరాల్లో ఏముండదు చెప్పండి? మరి వేల కొలది మందిరాల్లో ఏముండదు? దేవుణ్ణి చూడలేమురా. చూస్తామా దేవుణ్ణి చూడాలంటే ప్రశాంతత కావాలి. దేవుని చూడాలంటే మనుషులో శాంతి కావాలి. దేవుని చూడాలంటే నీకు అవకాశం దొరకాలి. అక్కడ అవకాశం దొరకదు. ప్రార్థన అయిపోయిన వెంటనే ఏమి దొరుకుతుంది? సంఘ పెద్దల కొరకు కొట్లాటలు, ఆ డబ్బు కోసం, హోదా కోసం, ఇవల్ల అక్కడ ఉంటాయి కనుక దేవుణ్ణి మనం చూడలేము. అక్కడ జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాడు. ఇంకా ఏం చేశాడు? నేను ఒంటరిగా ప్రత్యేకంగా నా యేసయ్యని నేను చూడాలి. నా యేసయ్యని నేను చూస్తే నా మనసు మారుతుంది. నా యేసయ్యని నేను చూస్తే నా జీవితంలో శాంతి దొరుకుతుంది. నా యేసయ్యని నేను చూస్తే ఎవరికి లేని, ఎవరికి ఇవ్వనిది ఆయన దాచి ఉంచిన మేలు నాకు దేవుడు ఇస్తాడు. అక్కడికి వెళ్ళి చెట్ల మధ్యలో దేవుని కనపడ్డా? ఎందుకు కనపడ్డాడు? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. మీ మధ్య, మీ మనసుల్లో, మీ గుండెల్లో నా ఆత్మ ఉంది. ఆత్మతో ఆశను కనుగొన్నాడు. పొట్టి జక్కయ్య ఆశను దేవుడు కనుగొన్నాడు. అక్కడికి వెళ్ళి జక్కయ్యా అనగానే అబ్బా నా ఆశ తీరిపోయింది, నా కోరిక తీరిపోయింది, నాకు వచ్చేసింది, ఇంకా నా జీవితంలో మార్పు వచ్చేసింది, నా జీవితంలో మేలు వచ్చేసింది, అయిపోయింది, నేను యేసయ్యను చూశాను, నేను ధన్యుణ్ణి. ఆయన దాచించిన మేలు ఏది అంటే మారు మనసు పొందు. అప్పుడు నీకు సంతోషం, సమాధానం వస్తుంది. మొదటి మాట, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం, పొట్టి జక్కయ్య నిమిత్తం, తన కొరకు కనిపెట్టుకొని వారు నిమిత్తం, పొట్టి జక్కయ్య నిమిత్తం 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ బాధ నిమిత్తం యేసయ్య మేలు, ఆ మేలు ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు. ఆ మేలు అవును కదా, ఎవరు చేయలేరు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే నాన్న ఆ మాట చదువు, నాన్న ఆ మాట చదువు. ఆయన సంచరించుచు, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం మరొక పారి. తన కొరకు కనిపెట్టుకొను వారి విషయము నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమును చూచుండడు. మళ్ళా చదువునా. తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టుకొను వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. చాలు. పొట్టు జక్కయ్య ఆశ నెరవేర్చడానికి ఎప్పుడు నువ్వు ఏ కాలం ఎవరు కూడా చూడలేదు. అందరేమంటున్నారమ్మా? అందరేమంటారా? అబ్బా కదా, ఎంత నీచంగా మాట్లాడతారు కదా మనుషులు. నువ్వు ఎక్కడైనా ఒక మంచి పాట పాడ్డావు అనుకో, నువ్వు అభివృద్ధి అవుతున్నావు అనుకో, నువ్వు మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నావు అనుకో,
నీ గత జీవితాన్ని ఆలోచన చేసి ఆ బాధలతో, ఆ కష్టాలతో, ఆ నిందలతో, ఆ అవమానాలతో నలిగి నలిగి కుమిలి 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 పోయే పరిస్థితులు వచ్చి లాస్ట్కు దేవుడు మాత్రమే నా హృదయాన్ని బాగు చేయగలడు. విరిగిన మనసు దేవునికి ఇష్టం కదమ్మా. నలిగిపోయిన మనసు దేవునికి ఇష్టం. విరిగిన మేఘం కురవదు భూమిలో. నలిగిన మనసు అది కూడా ఏం చేయలేదు. ఒక దేవుడు మాత్రమే బాగు చేయగలుగుతాడు. తన టైం బాగుంది, తన కోరిక చాలా బాగుంది, తన ఆశ చాలా బాగుంది. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము, తన కొరకు కనిపెట్టుకున్న వారు నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎవరు ఇవ్వలేనిది, ఎవరు మరి ఇచ్చి కూడా సహాయము చేయలేనిది యేసయ్య ఒక్కడు మాత్రమే చేయగలుగుతాడు. మొదటి తిమోతి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నానా 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. రే బాగినాన్రా, ఎంత చక్కటి మాట. ఇప్పుడు నేను బాగినండి. నెంబర్ 1 మనం చదువుకున్న లేఖన భాగములో ఏముంది? అదే కీర్తన 31వ కీర్తన 19వ వచనములో తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు. మరి ఏం మేలురా? సంతోషము దాచడానికి వస్తుందా? అది దేవుడు ఒక్కడే దాచగలుగుతాడు. ఆ సంతోషాన్ని నీకు ఇస్తాడు. పొట్టి చెక్కయ్య ఎట్లా పిలుచుకున్నాడు యేసు ప్రభుని? సంతోషముతో. అవ్వా, మీకు సంతోషం అంటే ఏదమ్మా? అవునా? ఒకపారి నేను ఒక ఊరికి వెళ్ళాను. ఒక ఆయన భార్య అంటది, పాస్టర్ గారు నాకు ఇలా చాలా ఆనందం ఉందండి, సంతోషం ఉంది. ఎందుకమ్మా? ఈ సంవత్సరం దేవుడు మాకు, మా పిల్లలకు, మా భర్త గారికి మంచి బట్టలు ఇచ్చేందుకు సంతోషం ఉందంట. నేను కాదని, కరెక్ట్, అది కూడా కరెక్టే. దేవుడు అన్నాడు, వస్త్రమైనను దేనికే నువ్వు చింతపడు. వాళ్ళు చింతపడలేదు, దేవుడు వారికి ఇచ్చాడు. ఆనాడు తండ్రి అయిన దేవుడు ఆదామవ్వలకు అంజూరపు ఆకులు ఇచ్చినట్లు నీకు నాకు కూడా మంచి వస్త్రం, ఇది కరెక్ట్, నేను కాదన్ను, ఇది కూడా సంతోషమే. కానీ అంతకంటే ముఖ్యమైన సంతోషం ఏముండాలంటే ఈ సంవత్సరము ఈ దినము నేను, నా కుటుంబము ప్రభు సన్నిధిలో మేము ఉన్నాము. ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఈ చివరి ఆదివారమున నేను నా పిల్లలు ప్రభు సన్నిధిలో ఉన్నాం సార్ అని కూడా ఆ మాట కూడా మాట్లాడి నాకు చాలా సంతోషమైంది. ఎంత గొప్పవాడండి. అది మేలు ఎలాంటిది. రేపటి దినమున ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. నెక్స్ట్ క్షణం ఎవరిదో మనకు తెలియదు. ప్రతి అనుక్షణము, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి ఒక్క రోజు, ప్రతి నెల దేవుడు నిన్ను కాస్తున్నాడే, నిన్ను కాపాడుతున్నాడే. అది చాలా మేలు. ఈ ప్రపంచానికంటే నీకు చాలా మేలు. ఆ మాట చదువునా? ఇందును మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలు. మన సంఘంలో చాలా మందికి మరి మీ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి నేను చెప్పాను. దేవుడు ఆత్మ కలిగి నేను చెప్పాను. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కారణం ఏంటంటే మీకు ఫలాన్ని జరుగుతుంది. దినము టైం చెప్పడు, దేవుడు చెప్పడు, సమయాన్ని చెప్తాడు. ఈ సమయంలో నీకు ఈ విధంగా జరుగుతుంది, దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ మేలు చాలా విలువైనది. అవి కంటికి కనపడవంట, చెవికి వినబడవంట, హృదయానికి గోచరము కావు. దేవుడు చేసేటువంటి మేళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. అవునా? ఇంకొక మాట మనం చదువుకుందామా? కీర్తనలు 117 1వ వచనం.
117:1 117:1 యెహోవా కృప యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. బాగినండ్రా. హెచ్చుగా అంటే అర్థం ఏంట్రా? ఎక్కువగా. హెచ్చుగా అంటే అర్థం ఏంటి? ఎక్కువగా. మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అమ్మా నీ భార్య లేకపోతే నీ భర్త ఎలా అంటే, నన్ను చాలా చాలా కదా, ఇది చాలా ఎక్కువగా, చాలా ఎక్కువగా, చాలా దండిగా ప్రేమ ఉంది సార్ కదా. ఇవాళ భార్య పదాలు చాలా విలువైంది. ఆ పదాలను బట్టి సంతోషపడతాం. ఎక్కువగా, దండిగా, చాలా. అవునా కదా? ఈ పదాలలో ఉన్న ఆ అర్థాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే చాలా సంతోషపడతాం. చాలా ప్రేమ అండి మా వారు, చాలా ప్రేమిస్తారండి మా వాళ్ళు. ఎంత చక్కగా నానా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని ప్రేమించడములో దేవుడి సహాయము, దేవుని యొక్క కృప, అవి కంటికి, చెవికి, హృదయానికి, కంటికి కనిపించవు, హృదయానికి గోచరముగా, చెవికి వినబడదు. అలాంటి ప్రేమ దేవుడు ప్రేమించాడు నిన్ను నన్ను. దాచి ఉంచిన మేలు, కీర్తనలు 103. వచనం లేదు కదమ్మా, వచనం లేదు, చదవండి. చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. పాస్ అయిపోయింది మేడం ఇది నాన్న దేవునిలో. అవునా? వాక్యానికి సరైనటువంటి రెఫరెన్స్ అది దేవుని జ్ఞానమే కానీ మనుషుల జ్ఞానము కాదు. ఇది రియల్ అయిన మాట. ఆ మాట మళ్ళీ చదవండి. అంత అధికముగా ఇది ఇక్కడేమో ఎక్కువగా, అది అధికముగా. ఈ ప్రేమ ఎవరు ఇవ్వలేంద్ర? దేవుని ప్రేమ ఎవరు ఇవ్వరు? దేవుని ప్రేమ ఇవ్వరు. ఒకవేళ దేవుడు భార్యాభర్తలు ఇద్దరిని జతపరిచాడంటే, అందం ఉందని ప్రేమించే వాళ్ళు ఒకరు, ధనం ఉందని ప్రేమించే వాళ్ళు ఒకరు, అందంగా ఉన్నాడని ప్రేమించేది ఒకరు, ధనముందని ప్రేమించేది ఒకడు. ఈ ధనము, ఇతని నేను వదిలేస్తే ధనమంతా పోతుంది అని ఒకరు. నాన్న, ఆమెలో ఏదో దొరుకుతుందని కొందరు. కానీ దేవుడు ఏమి లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కదమ్మా. ఏమి ఇవ్వకముందే నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నిన్ను ప్రేమించాడు. కారణం ఏంటంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని, నువ్వు పరలోకానికి వెళ్ళాలని. ఇప్పుడు చదువమ్మా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. వెరీ గుడ్ కదనన్నా, ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి దేవుడు. భూమి కంటే. అవునా? అందుకోసం యేసు ప్రభుల వరకు మాట అంటాడు, ఎవడైనాను భూములైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, భార్య బిడ్డలను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ అంటాడు, నీ నిమిత్తం, యెహోవా యందు భయభక్తులు గారి వారి నిమిత్తం, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు అంత గొప్పదంటే అంత గొప్పదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మరి వాడబారడం, హల్లెలూయా. వాడబారిందంటే అర్థం ఏమిరా? నిన్న ఒక వ్యక్తిని మేమిద్దరం కలిసాం, ఒక వారం తర్వాత కలిసాం. అయ్యా ఏంటయ్యా నీ ముఖము అంతా ఇదైపోయింది అంటే, ఎండకి వెళ్ళానండి. అవునా కదా? చాలా పని చేశాను, చేనులకు వెళ్ళాను. వాడిపోవడం,
కదా. ఎందుకు ముఖం ఆగ విధంగా అయిపోయింది కదా. ఇక్కడ ఏమంటాడు, ఎట్లాంటిది ఇస్తాడంట, వాడబారని అంటే వాడబారని. అరే ఆడ 2 పదాలు ఉన్నాయిరా, మీకు అర్థమైపోయిందా? అంటే ఎవ్వరు వాడనిది. ఇంకా అంతకంటే మనకేముంది? అవునా? నా పెద్ద కూతురు ఉంది, ఎవరో ఆదోనమ్మాయి విక్టోరి. వాళ్ళ బిడ్డలకి ఏం తెచ్చింది మనం మీరు గమనించారా? నన్ను చాలామంది నన్ను ఒక మాట అంటుంటారు, నేను చిన్న వయసులోనే మనమరాళ్ళను చూసావు, మనమని చూసావు. నేను తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఎప్పుడు కూడా నాకు ఆలోచన రాలే. ఏంటంటే అది నాకు, అరే పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, లేకపోతే మంచి ఆస్తి వస్తుంది, బాగా మంచి మందిరాన్ని కట్టుకుంటావు, ఇది నా కంటికి ఎప్పుడు కనిపించలేదురా. ఎప్పుడు నా చెవులకి వినబడలేదు, ఎప్పుడు నా హృదయానికి ఎప్పుడు కూడా ఆలోచన లేదు. దేవుడిచ్చేటివి చాలా శాశ్వతమైనవి, దేవుడిచ్చేటివి ప్రేమ కలిగినవి, వాడబారనివి. ఈ లోకంలో నీకున్న కష్టాలు, నిందలు, అవమానాలు. నాన్న చాలా గ్రామాలకు వెళ్ళిపోతే భర్త అవిశ్వాస అయితే భార్యను ప్రార్థనకు రానియడు. చాటుగా, దొంగచాటుగా మేము ప్రార్థన వచ్చి కూర్చొని వెళ్ళాలి. ఒకవేళ వచ్చిందని తెలిస్తే భయంకరమైనటువంటి ఇంట్లో నరకం. ఒక్కొక్క కుటుంబంలో భర్త మంచివాడై భార్య మంచిది కాకపోతే ఈ యొక్క మగ మనిషి మందిరానికి రావటానికి ఎన్నో భయంకరంగా. ఎక్కడికి వెళ్ళింటివి, ఎవరికాడికి వెళ్ళింటివి, యువతితో వెళ్ళింటివి. అబో ఈ బాధలు ఒక టైం, అరే ఊరేసుకొని చనిపోదమా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు? అలాంటి వారికి, అందరికి కాదు, తన యందు భయభక్తులు గల వారికి, తన కోసం ఎదురు చూసి అందరికి కాదు. ఇది ఈ మహిమ కిరీటము అందరికి కాదు. అందరూ అనుకున్నారేమో, నాకు వస్తుందని ప్రార్థనకు వచ్చిన. అవునా కాదా? అందరికి కాదు. ఆ మాట చదువునా, ఎంత చక్కగా ఉందన్నమాట. చదువు, ఆ మాట చదువు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అది ఎవరు వాడంది దేవుడికి ఇస్తారు. ఒకరికి ఇచ్చేది ఒకరికి ఎర్ర. నేను చెప్పాను స్టార్టింగ్లో, మీరు రాలేదు. స్టార్టింగ్లో ఏం చెప్పాను? స్టార్టింగ్లో ఏం చెప్పాను? జ్ఞానం ఎలాంటిదంట? జ్ఞానం ఎలాంటిది? ఒక కిరీటం లాంటిదిరా జ్ఞానము. అబ్రహాముకి ఇచ్చే జ్ఞానము తన కొడుకు లేదు, ఈసాకు లేదు. ఈసాకు జ్ఞానము తన 2 కొడుకులకు లేదు. 2 కొడుకుల జ్ఞానము. దావీదు జ్ఞానము సొలొమోనుకి లేదు. సొలొమోను జ్ఞానము ఒకరికి ఇచ్చేది ఒకరికి ఇయ్యడు. ఆయన సర్వంతమైన జ్ఞానాలు. దాన్ని ఎవరికైనా జ్ఞానము కొద్దుకుండా నన్ను అడుగు అంటాడు. ఆయన నేను ఇస్తానంటాడు, దేవుణ్ణి ఇస్తానంటాడు. చాలామంది నాన్నరై చూడండి, చాలామంది మరి నాకు స్నేహితుడైతే కాదు కానీ పరిచయమైన వాడు, నన్ను చాలామంది గాయకులు ఉన్నారు, భూమి మీద ఉన్నారు. రేపు హనీ జాన్సన్ గారు వస్తున్నారు. ఆయన స్వరము చిన్న స్వరూపుకు లేదు, చిన్న స్వరము స్టీవెన్ సారుకు లేదు అని ఇటు రకరకాలుగా కానీ ఎచ్చుల పడకూడదు. దేవుని సన్నిధులు ఎచ్చుల పడితే పక్కన తీసి పెడతాడు. గర్వపడకూడదు, గర్వముందని పక్కన తీసి పెడతాడు. పక్కన తీసిపెట్టి అవమానం అయిపోతాం. కిరీటానికి బదులు అవమానం అంటారా దేవుడు? ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. ఆ మహిమ కిరీటము నువ్వు కావాలంటే నువ్వేమి కావాలి? తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మహిమ కిరీటము నీకు కావాలంటే ఏం కావాలి? దేవుని కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ప్రత్యేకింపబడాలి. దేవుని కోసం ప్రత్యేకింపబడాలి. దేవుని కోసం. అబ్బా కదా నాన్న,
ఆ కిరీటం అంటే ఏం తెలుసా? ఎక్కువ సంవత్సరంలో ఆ మాట మళ్ళీ చదువునాను. ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏ మాట అంటే ఈ 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వారు, దేవుని కోసం అన్ని వదిలేసిన వారు, దేవుని కోసం ఈ కష్టాలను అనుభవించిన వారు, దేవుని కోసం శ్రమలు అనుభవించి దేవుని కోసం ప్రాణాన్ని త్యాగము చేసిన వారు. అపోస్తలుల పౌలు గారికి ఇది దొరికింటదండి. ఎందుకంటే ఆయన సకల విద్యల ప్రవీణుడు కూడా అన్ని వదిలేసి దేవుని కోసం చిరఛేదనమయ్యాడు. తన ప్రాణాన్ని, తన శరీరాన్ని దేవుని కోసం. నేను సేవ చేయకపోతే నాకు శ్రమ అన్నాడు. మనమేం చేస్తాం? నేను సేవకి వెళితే నాకు శ్రమ అనుకుంటాం మనం. అవునా కాదా? నాన్నరే ఆలోచన చెయ్యి. పానార్పణముగా పోశాడంట. దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తలుల పౌలు గారు తన ప్రాణాన్ని ప్రాణార్పణముగా దేవుని కోసం పోశాడు. ఆ వాడబారిని కిరీటం దేవునికి నాకు ఇవ్వబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును ఇంకొకటి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు కిరీటాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఇంకొకటి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఏదిరన్నా నాది? మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వెరీ గుడ్. ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు కదండి. మనకు కూడా ఒక పట్టణం ఏర్పడింది సగనూరు రోడ్లో. అది శాశ్వత కాలం ఉంటుందా? చెప్పండి మా. దానికి డబ్బులు ఇచ్చింటారు. పరలోకం కోసం ఎవరైనా డబ్బులు ఇచ్చినారా? మీరు ఎవరైనా ఇచ్చింటి రాత్రిపూట దేవునికి ఏమైనా? అమ్మా ఇక్కడ విన్నారా? అవును, నువ్వేమైనా ఇచ్చిటివే? నాకు పరలోకంలో డబ్బులు ఇస్తా. డబ్బులు ఇచ్చిన ఆయన ఉన్నాడా పరలోకం కోసం? డబ్బులు ఇచ్చిన ఆయన ఉన్నాడా పరలోకం కోసం? దేవుని వాక్యం మర్మం అందరికీ రాదు. ఇది మర్మం. బలిపీఠం మీదకి రాగానే ఎప్పుడైతే దేవా నేను మాట్లాడనైనా నువ్వే మాట్లాడంటే అది దేవుడు మాట్లాడే శక్తి. అది గారెడి షీమోను పరిశుద్ధాత్మను పొందటానికి ఏం చేశాడు చెప్పండి? డబ్బులు పెట్టాడు. అదేరా నాయనా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటాడు అక్కడ. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే ఆ పట్టణములు ఉంటారా రాయనా? అందరూ ఉండరు. వాడబారినిది. ఒక దైవ సేవకుడు కొత్తగా పెళ్ళైనప్పుడు మార్కెట్కి వెళ్ళాడంట. ఇక్కడ పాస్టమ్మ గారు చెప్పి పంపించారు, అయ్యగారు నువ్వు గుర్తుపట్టాలి, వాడిపోనిది ఏది, వాడిపోయినది ఏది, దాన్ని గుర్తుపట్టి తీసుకురమ్మంటే అన్నీ ఏం చేశాడు? అన్నీ ఏం చేసినారా? వాడిపోయినవి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? మీరు చెప్పాలా, ఎందుకంటే మీరు ఆ డాక్టర్ కనుక, చెట్ల డాక్టర్ కనుక నువ్వు చెప్పాలి. ఎందుకు? వాడిపోయినది ఒక రేటు, వాడిపోనిది ఒక రేటు. ఫ్రెష్గా ఉండేది ఒక రేటు, ఫ్రెష్ అంత అయిపోయింది ఒక రేటు. ఎందుకు తెచ్చావంటే అగ్గువ కనుక తెచ్చాను. ఎవడికి కావాలి అగ్గువ? ఈ కాలంలో ఎవరైనా ఉండరు అట్లా? అవునా కాదా? నేను చిన్నగా ఉన్నప్పుడు పాసిపోయిన అన్నములోకి బాగా వినండ్రా, ఉల్లిగడ్డలు వేసుకొని కలివేసుకొని
తాగిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడు తింటామా? ఇప్పుడున్న ఈ వాతావరణానికి తినలేము. అప్పుడు తింటే బాగుండేది. అప్పుడు ఆ వాతావరణం వేరు. ఇప్పుడు వాతావరణం కలుషమైపోయింది. కారణం ఏంటంటే అటు తింటే క్యాన్సర్ వస్తుంది. ఓకే, అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది ఫ్రెష్. అవునా కాదా? ఒక ఆమె ఏం చేసిందంటే పండుగ నాడు రెడీమేడ్ షర్ట్లు తీసుకురావడానికి కొడుకుల కోసం పోయింది. నమ్మకం. నీకు తెలుసో తెలుసా, నమ్మకం నా కానీ అపనమ్మకం జరిగేది. మీకు తెలుసు అంటే మనుషుల పట్ల, దేవుని పట్ల కాదు. నమ్మకం అని ఏం చేశాడు, పిల్లలకు బట్టలు ఇటు పంపించాడు. కరెక్ట్గా వాళ్ళు స్నానం చేసుకున్నప్పుడు ఏం చేశాడు, ఒకటి ఈఫన జినిపోయింది, ఒకటి ఇక్కడ జినిపోయింది. అప్పటికప్పుడు పోతారా నన్నారే? ఈ లోకపు నమ్మకము అపనమ్మకము రా. దేవుని మీద ఉన్న నమ్మకం. దేవుడు ఏమైతే ఇస్తానని చెప్పాడో అది ఇస్తాడు ఖచ్చితంగా. వాడబారినిది ఎవరికంటే తన యందు భయభక్తులు గల వారికి, తన కొరకు కనిపెట్టుకుని వారికి దాచియుంచిన మేలు రెండు. ఒకటేం చెప్పండి, వాడబారని కిరీటం. రెండవది పట్టణం. ఈ ఎమ్మిగనూరు పట్టణములో ఏమేమి ఉంటాయి? సంతకెళ్ళిపోతే అంత మోసాలు ఉంటాయి. ఓకే, అమ్మెతోని దగ్గర మోసాలే, కొనుక్కుని దగ్గర మోసాలే. ఒక కాయ ఎక్కువేనా వాడు నాశనం. కానీ వాడు తెలియలేని వాడు ఏం చేస్తాడు, కింద పెట్టింటాడు. కింద ఏదేది తక్కెడలో టక్కర చేయొచ్చు. తక్కెడలో టక్కర. నేను అప్పుడే కడివి అటు తడివి అన్నా, ఈ తక్కెడలో టక్కర ఉందంటే, సార్ ఏమన్నాడు సార్, టక్కర్ ఎందుకుంటా? అర్థమైనడు టక్కర్, అర్థం కానివాడు టక్కర్ అంటే ఇది మంచి పదం అనుకుంటాడు. ఏం మెచ్చుకుంటే సార్ నన్ను ఉంటాడు అంటే ఏం అర్థము, వాడికి ఆ టక్కర్ ఉంది అని. ఇప్పుడు మనం కూడా టక్కర్ వాళ్ళమే కదమ్మా, టక్కర్ వాళ్ళమే కదా. నిన్నంతా ఒక వ్యక్తి వాళ్ళ అక్క కాడ వాగ్దానం చేసిపోయినా, ఇప్పుడు నుంచి చూడక తప్పిస్తే ఎప్పుడు వాగ్దానాలు 2 రోజులకు వాగ్దానము నా చెవులకి దూరి సుమారుగా పరలోకం వరకు పోయినవి వాగ్దానాలు. ఇప్పుడు చూసి ఎక్కడ కనపడవు. మరి అవి కంటికి కనిపించవు. అలాంటివి చెవికి వినబడతాయి కానీ లోపలికి రావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి రా. అవునా కాదా? ఒక పట్టణం ఇవ్వబోతున్నాడు, అదే పరలోకము పట్టణం. ఈ లోకములో ఉన్న పట్టణాల మాదిరి ఆ పట్టణములో ఏం లేవు చెప్పండి. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. వాన రావాలని, ఉద్యోగం రావాలని ఇక ఏది లేదు ఆ లోకములో. ఒకటే ఎల్లప్పుడు ఎప్పుడు కూడా యెహోవ మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు, ఆయన సముఖమును నచేరి అదే పొందెదము పలకండి, పొందెదము శాశ్వతంగా కృప. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఆ పట్టణం దేవునికి ఇవ్వబోతున్నాడు. చివరి మాట, ప్రకటన 21:2 వచనం. 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అది నువ్వు చూడాలంటే భక్తి ఉండాలి. నువ్వు చూడాలంటే దేవుని కోసం ఎదురు చేసేటువంటి మంచి బిడ్డగా, మంచి కుమారుడిగా, దేవుని పిల్లలుగా ఈ లోకములో నువ్వు ఉండాలి. ఈ లోకములో భర్త అన్ని కష్టాలు పెట్టుతోళ్ళే ఉంటారు. ఈ లోకములో భార్య అన్ని కష్టాలే. భార్య నుంచి చాలా కష్టాలు. అందుకోసమే కదా ఆ వాక్యం చెప్తాం, భార్య దొరికిన వానికి నేల తేలు దొరికిందంట. తేలు అప్పుడప్పుడు కుట్టడానికి.
బయటకు పోయి లోపలికి వస్తే కుడుతుంది, లోపల నుంచి బయటకు పోతున్నప్పుడు కుడుతుంది. అది కుడితేనైనా కొంచెంసేపు నొప్పి ఉంటుంది, ఈమె కుడితే పొద్దుకులు నొప్పి ఉంటుంది. హల్లెలూయా. నిజమైనటువంటి భర్త అని దేవుని వాక్యంలో ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి భర్త. అది సందర్భం నాయన. భర్త అంటే మన దేవుడు భర్త కాదు, సందర్భాన్ని బట్టి దేవుడు సందర్భాన్ని బట్టి రాయించాడు ఆ మాటలు. కొన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు రాయించాడు. ఆ మహిమను నువ్వు చూడబోతున్నావు. దేవుడు మనకి ఈ దినాన రెండు చూపించాడు. అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అది నీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు ఈ మేలు దాచి ఉంచాడు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నాన్న, ఎందుకో మళ్ళీ నాకున్న ప్రేరేపణ ప్రసాదే ప్రార్థన చేయాలి. నాకు దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రసాద్ ప్రార్థన చేయి నాన్న వాక్యం కొరకు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీకు